మేము ఇల్లు కట్టినప్పటి నుంచి మాతో పాటు గృహప్రవేశం చేసిన వాళ్ళనమాట వీళ్ళు. మరొక ఓనర్స్ వీళ్ళు తరతరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ తాతలు ముత్తాతలు అండ్ పిల్లలు ఇక్కడనే ఉంటారు అనమాట. అండ్ అలా ఆలోచించుకుంటూ మా ఫ్రెండ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా హెయిర్ స్టైల్ చేంజ్ చేద్దాం అని చెప్పేసి. ఇన్ని రోజులు డిప్ప కటింగ్ అయితే ఉండుండే, మీరే చెప్పాలి లాస్ట్ లో లుక్స్ ఎట్లుండే అని చెప్పి. అండ్ షాప్ నేమ్ వచ్చేసి రాయల్ సీజనర్స్, మన నారాయణఖేడ్ లో లొకేట్ అయి ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ పక్కనే ఉంటుంది. ఇందులో ఆయన ఐడి కూడా మెన్షన్ చేసిన, మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంత అందంగా ఉన్నాను, ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఇంటికెళ్ళి మార్కెట్ ఓపెన్ చేయగానే నిఫ్టీ 50లో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను, లాంగ్ విక్ క్రియేట్ చేసిందని చెప్పేసి. అక్కడ ఇమీడియట్గా నా స్టాప్ లాస్ అయితే హంట్ అయింది, ప్లస్ టార్గెట్ కూడా ఇచ్చింది. 3-4 డేస్గా సేమ్ రిపీట్ అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అవుతుంది అండ్ కొద్దిసేపటి తర్వాత టార్గెట్ కూడా హిట్ అవుతుంది. సో ట్రేడింగ్ క్లోజ్ చేసి నేను ఈరోజు శంకర్ చతుర్థి కాబట్టి గుడికి అయితే స్టార్ట్ అయిపోయినా. అదే మన తెలంగాణకి కర్ణాటక బార్డర్ కి దగ్గర ఉన్న రేజింతల్ సిద్ధి వినాయక టెంపుల్. ఈ దేవస్థానంలో ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. ఆ రోజున చాలా మంది జనాలు అయితే వచ్చారు. నేను కూడా సక్సెస్ఫుల్ గా దర్శనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నా పాటికి నేను భోజనాల సైడ్ అయితే వెళ్తుండే. తర్వాత మా వాడు ఏమన్నాడంటే, మా తమ్ముడు, అన్నా నువ్వు చెప్పులు ఒకటి ఇంకో దగ్గర ఇంకో దగ్గర అయితే ఇడిచినావు, ఎవడు కొట్టేయకూడదు అని చెప్పేసి. కానీ వాడు ఒకటే చెప్పు ఉంది కదా అని దాన్ని తన్నుకుంటా ఎటేటో తీసుకపోతే ఏం చేస్తావు అన్నా అని అన్నాడు. ఎంతకి తెగించారా, నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఈయననే ఆ మహానుభావుడు. కానీ నన్నెవడం మోసం చేయలేడు. నా చెప్పులు అయితే ఆడి ఉండే. చాలా హ్యాపీ ఫీల్ అయినా నేనైతే.